ఈరోజు రాష్ట్రంలో షర్మిలమ్మ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి దేశంలో రాహుల్ గాంధీ వామపక్ష కూటాలని కలుపుకొని సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీలు మిగతా మొత్తం పార్టీలన్నీ కలుపుకొని దేశంలో ఐకమత్యంగా ఇండియా కూటమి ఏర్పడి ఈరోజు కాంగ్రెస్ శ్రేణుల్ని ఉత్తేజపరుస్తున్నారు. గత 10 ఏళ్ల నుండి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ని 2 భాగాలుగా విడదీసిందని కాంగ్రెస్కి అపవాదు పడింది. ఆ అపవాదు పోవడానికి మా రాహుల్ గాంధీ, మా నేత, కాంగ్రెస్ నేత పక్క రాష్ట్రాల్లో జూడో యాత్ర పోతూ ఆంధ్రప్రదేశ్కి నేను అన్యాయం చేసినామని మా కాంగ్రెస్కు చెప్తున్నారు. మేము దేశంలో కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రత్యేక హోదా కల్పిస్తామంటూ పోలవరం డ్యాము, విశాఖ ఉక్కు 2 ప్రైవేటీకరణ కాకోకుండా మేము కాపాడుతామంటూ తెలంగాణలో కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇవి మరి పోతే ఇప్పుడు రాష్ట్రంలో షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాలాంటి వాళ్ళకి కార్యకర్తలకు గుర్తించి ఎంపీ టికెట్ ఇవ్వడం మేము చాలా ఆనందపడుతున్నాం. తర్వాత ముస్లిమ్సే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీనే ముస్లిం సోదరులారా, నేను కోరేది ఒకటే, మీకు నమస్కరించే ప్రతి ఒక్కరూ తమ వాళ్ళ ఓటే కాకోకుండా పక్కనింటి వాళ్ళవి చెప్పి దేశంలో మోడీ చేసే అరాచక ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం, వైఎస్ఆర్ పార్టీలు 2 గెలిచినా కానీ మోడీ పాదాల దగ్గర పడతారు. మేము కాంగ్రెస్ కార్యకర్తలుగా, నేను ఎంపీగా గెలిస్తే నేను మోడీ దగ్గర కాదు కదా, వాళ్ళ నాయన దగ్గర కూడా పోయేవాడిని కాదు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఉండేవాడిని. గుర్తించి మీరు మీ ముస్లిం సోదరులే కాకుండా పక్క వాళ్ళు కూడా ఓటు వేయించండి. ఎంపీగా మేము గెలిస్తే మా రాహుల్ గాంధీ సెంట్రల్లో ప్రధానమంత్రి అయితే ఫస్ట్ పథకం మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ప్రావర్టీ బిలో 8,333 రూపాయలు, అంటే నెలకి ₹1,00,000, సంవత్సరానికి 5 లక్షలు, సంవత్సరానికి ₹1,00,000, 5 ఏళ్ళకి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. రెండవది రైతు భరోసా కింద 2 లక్షల రూపాయలు ఫస్ట్ సంతకం పెడతానని ఆయన మాట ఇచ్చాడు. ప్రత్యేక హోదా కల్పిస్తానని కూడా మాట ఇస్తాడు. కాబట్టి ఈ 7 నియోజకవర్గాలు ఊరవకొండ, కళ్యాణదుర్గం, తాడిపత్రి, సింగల్మల, అనంతపురం, ఈ మొత్తం గుంతకల్లు, ఈ మొత్తం దాంట్లో మనకి హెచ్ఎల్సి కాలువ ఉంది. ప్రత్యేక హోదా కల్పిస్తే అందులో భాగంగా ఒక ప్యాకేజీ ఉంది. ప్రతి ఒక్క జిల్లాకి 20 పరిశ్రమలు అని దాంట్లో ప్యాకేజీలో ఉంది. 20 పరిశ్రమలు వద్దు, 7 పరిశ్రమలు, 10 పరిశ్రమలు వస్తే చాలు. ఆ పరిశ్రమలు వస్తే ప్రతి నియోజకవర్గంలో 2 పరిశ్రమలు పెట్టి 1,00,000 ఉద్యోగాలు వస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. దీన్ని మాట మీద రాహుల్ గాంధీ ఉంటూ మన కోరికలు నెరవేరుస్తారు. షర్మిలమ్మ ద్వారా మనం ఢిల్లీలో మన వాణి వినిపించి మన రాష్ట్రానికి, మన జిల్లాకి ఖచ్చితంగా చేస్తారు. ఈరోజు తాడిపత్రి పట్టణంలో మన గౌరవనీయులు మల్లికార్జున గారు ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున ఈయన తాడిపత్రికి రావడం జరిగింది. మూకుమ్మడిగా అన్ని పార్టీల వాళ్ళు ఎంపీకి ఓటు వేసి గెలిపిస్తామని చాలామంది మన ప్రచారంలో కానీ చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం కానీ ప్రచారము భారీ స్థాయిలో ఈయనకు ఓటు వేసి విజయవంతంగా అఖండ మెజారిటీతో గెలిపేయాలని మనం అందరినీ కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ మనకు ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు చెప్పింది. అయితే ఈ 10 ఏళ్లలో తెలుగుదేశం గవర్నమెంట్ కానీ, వైఎస్ఆర్ గవర్నమెంట్ కానీ దీన్ని మాట ఎత్తలేదు. ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంలోకి వచ్చినాక ఈ ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు మొదటి సంతకం చేస్తానని రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు 4% రిజర్వేషన్ అంటున్నారు. ఇది ముస్లింలకు కానీ న్యాయం చేయడానికి ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. అందరూ ఇది గమనించి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఎంపీ మన మల్లికార్జున గారికి అఖండమైన మెజార్టీతో గెలిపేయాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అస్సలాము అలైకుం, నమస్కారం.